మన ప్రభువుని యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనాలండి. దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు అని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి పరిస్థితులు చెల్లించి మళ్ళా ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారు. వెంటనే చూడని కూడా దినం కూడా దేవుని ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, త్యాగం చేస్తున్నాం, బైబిల్ దేవుని కృపను పూర్తి రాస్తారండి. ఇంకా అడ్వర్టైజ్ కదండి, మనం ఉపాధి ప్రార్థనలు చేస్తున్నాం, 40 రోజుల ఉపాధి ప్రార్థనలు ఆ విధంగా చేస్తున్నాం. నోటి దేవుడు మరి మనకి వాగ్దానం ఇస్తానమాట. పర్వతాలను తొలిపోయిన మెడలు తత్వం నా కృప నేను విడిచిపోదని. ఇంకా ఏమంటున్నారండి, మరి వాటిని జరిగిన మేలన్నీ అందరికీ తెలియచేయమన్నారు కదండి. ప్రతి దినము కూడా అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తాను, దేవుడు వాగ్దానం ఇస్తారు, దాన్ని అందరికీ తెలియజేస్తానండి. దేవుడు తెలియచేయమన్నారు కాబట్టి ఈ విధంగా అయితే ఇక్కడ దేవుడు మరి ఇక్కడ దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే విలాపవాక్యములు మరి 3వ అధ్యాయము 22-23 వచనాలలో దేవుడు ఏమంటున్నారంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనం నిర్మూలం కాకున్న వారము. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా మరి దేవుడు ఈ విధంగా మనకి వాగ్దానం ఆయన కృపగలవాడని, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తుందని మన మీద మరి అనుదినం కూడా నూతనంగా వాత్సల్యత పుట్టిస్తుంది అనమాట. దేవుని కృప వలన ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అనమాట. ఆయన కృపలను మనం ఎలా సజీవ లెక్కలో ఉన్నామని చెప్పి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనమాట. ఆయన కృపలేంది మనం ఏ విధంగా ఉండేవాళ్ళం కాదని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ రోమాపత్రిక మరి 8వ అధ్యాయం 35-39 విషయంలో దేవుడు ఏమంటున్నారంటే, మరణమైన జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనా మన దేవుడైన మన ప్రభువైన క్రీస్తు యేసునందులి దేవుని ప్రేమ నుండి మనలను ఎడపవారు ఎవరని రూఢిగా మరి నమ్ముచున్నాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మరి చెబుతున్నారు అనమాట. మనం ఈ విధంగా దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కాబట్టి ఆయన ఏదైనా సరే తప్పించగల దేవుడు అనమాట, మన దేవుడు అనమాట. ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాబుని ఎర్రని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. ఆయన అంత ప్రేమించే దేవుడు మన దేవుడు మనల్ని. అయితే ఇక్కడ ఇంకా యెషయా గ్రంథము 54వ అధ్యాయం 8వ విషయంలో చూస్తే, మహోద్రేకం కలిగి నిమిషమాత్రం నీకు విముఖుడినైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అని నీ విమోచకుడుగా యెహోవా సెలవిచ్చున్నాడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఆ నిమిషమాత్రమే నిన్ను మహోద్రేకం కలిగి మరి కూడా నీకు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం నేను చూపుతానని చెప్పేసి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 34వ వచనంలో, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలుదేరిన మాటను మార్చను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. మనకి ఏం వాగ్దానం ఇచ్చారంటే, నా వాత్సల్యత నీ మీద ఎక్కువగా ఉందని, నేను చూపించేవాడిని, నా అనుదినము నాకు నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది అవన్నీ అంటున్నారు కదండి. అవన్నీ కూడా నేను నా నోటి నుంచి వచ్చిన మాటలు అవి నేను రద్దుపరిచిన కృప కనికరములు కలగదు దేవుడు నేను భయపడద్దని చెప్పేసి దేవుడు మనకి ఏ వాగ్దానాలు ఇచ్చారో భయపడుకునే దేవుడు దిగుబడి నేను భయపడతాను, సహాయం చేయండి, నీతి నా దక్షిణ ఆదుకుంటాను, ఇలాంటివి ఇంకా మరి అతను నన్ను ప్రేమిస్తాను, నేను తప్పిస్తాను, అతను నామూలుగా అతను కనపరుస్తానని చెప్పేసి ఇంకా ఈ విధంగా ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలన్నీ కూడా మరి తను ఇంత నా రక్షణ నేను చూపిస్తానని చెప్పేసి కూడా ఇలాంటి వాగ్దానాన్ని కూడా నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలుదేరిన మాటలు నేను మార్చను అని చెప్పేసి దేవుడి హృదయం మనతో మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. అవునండి, ఆకాశమైన భూమి అయినా కానీ గతిస్తాము, కానీ నేను ఇచ్చిన వాగ్దానాలు నా మాటల్లో కూడా ఎప్పుడు కూడా నేను మార్చను అని చెప్పేసి దేవుడు ఏదైనా నా మాటలు గతింపు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇక్కడ అందుకు వాగ్దానాలు ఇచ్చిన నెరవేర్చి మన దేవుడు మాట భయపడవద్దు అంటున్నారు, నేను దేవుడిని తెలియపడద్దు అంటున్నారు అనమాట. ఇంకా నేను మోచించుకున్నాను, పేరు పెట్టి వేసుకుని నేను చెప్తాను కూడా అన్నారు. ఆ విధంగా మనకు వాగ్దానం ఇచ్చింది, వాగ్దానం నెరవేరుస్తానని ఆకాశం గతిసుకున్న మాటలు గతిసి మాట్లాడుతున్నారు. ఈ వాక్యాన్ని మరి దేవుడు మరి మరి అచంచలమైన విశ్వాసతని నేను మరి జాలిని కృపను హైలైట్ చేస్తుందని చెప్పేసి నేను ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. ఈ వాక్యం అందరి జీవితం కొరకు ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం.
మౌనత సత్వందరకరమైన నామను గల స్థుతి స్తుతున్న నిజమైన ప్రపంచం తగ్గిపెట్టిన పేరు పెళ్లి న్యాయం చేసుకోండి తగ్గిపెట్టి అవసరం నాకు తీర్చుని కోరిపించండి చెండుబెట్ల మంచి నిత్యాశాలు నిధులకు ఉద్యోగాలు తెచ్చండి ఆదిపిస్తున్నట్టు ఆదేశాన్ని తెచ్చండి అందుకు స్వస్పర్శన వేదందుకు మొదలు లక్షణ తెచ్చండి ఏమైనా బలపరచండి అవకాలం మీరు కాడబెట్టి కూర్చోబడిన ఇతర రాని మీరు చూడండి మీద సరిపడిన కూర్చోబడి ఇతర భాగం దయచేమని మా ప్రభు పిలుచుని ఇసుకిస్తూ ప్రసిద్ధమైన అవునాడు వీడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం కూడా ప్రేమ మనం చేసుకున్నాను ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.